ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన హ్యాపీ లైఫ్. సో ఇవాళ వీడియోలో నేను నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది అనేది రియలిస్టిక్ ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను. సో ఈవినింగ్ రాగానే ఇంట్లో అయితే బోల్డ్ అంత పని ఉంటుంది. ఖచ్చితంగా ఎంత వద్దనుకున్నా కాసేపు అలా రెస్ట్ తీసుకుందాం, నడుము వాలుద్దాం, అలా రిలాక్స్ అయిపోదాం, జస్ట్ అలా సోఫాలో కూర్చొనన్నా రిలాక్స్ అయిపోదాం అని అయితే అనిపిస్తూ ఉంటుంది. బట్ అలా రిలాక్స్ అని చెప్పి కూర్చున్నామంటే కొన్ని అవర్స్ గడిచిపోతూ ఉంటాయి. డిన్నర్ రొటీన్స్, డిన్నర్ టైమింగ్స్, పిల్లల హోంవర్క్ టైమింగ్స్ ఇవన్నీ డిలే అయిపోతాయి. సో వెంటనే కిచెన్లోకి వెళ్ళి డిన్నర్ ప్రిపరేషన్స్ అనేవి చేస్తున్నాను. సో ఇవాళ నేను డిన్నర్కి ఉలవల రసం అయితే చేస్తాను. సో అది ప్రాసెస్ ఎలా చేస్తానో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఉలవల రసానికి నేను స్ప్రౌటెడ్ ఉలవల్ని యూస్ చేస్తానండి. మీరు జస్ట్ సోక్ చేసిన టైం లేదు అనుకుంటే సోక్ చేసినా సరిపోతుంది. నేను ఏంటంటే 1 డే బ్యాక్ నైట్ అంతా సోక్ చేసి మార్నింగ్ మళ్ళీ డ్రై చేసేస్తాను. సో దట్ నాకు ఈవినింగ్కి స్ప్రౌట్ అయిపోతాయి బాగా. సో స్ప్రౌటెడ్ మూంగ్ దాల్ కానీ, స్ప్రౌటెడ్ పెసలు కానీ, స్ప్రౌటెడ్ ఉలవలు ఇవన్నీ ఇందులో మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. మనం పిల్లలకి ఐసైట్ రాకుండా హెల్ప్ చేస్తాయి అండ్ పిల్లల గ్రోత్లో కూడా బాగా ఉపయోగపడుతుంది. సో అందుకని చెప్పి ఇవాళ స్ప్రౌటెడ్ ఉలవల రసం చేస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో ఇక వచ్చిన వెంటనే నాకు ఫస్ట్ మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ ఏంటివి అనేవి చూస్తాను కిచెన్లో. నాకు ఇలా వంట సామాన్లన్నీ క్లీన్ చేసి పెట్టేసి వెళ్తుంది మెయిడ్. తర్వాత ఇవి సర్దుకోవడం అనేది పెద్ద టాస్క్ అనిపిస్తుంది. బికాజ్ చాలా గిన్నెలు ఉంటాయి. ఎస్పెషల్గా ఇలా వర్కింగ్ మామ్స్కి అయితే ఈ లంచ్ బాక్సెస్, స్నాక్స్ బాక్సెస్ అండ్ పిల్లలు ఉన్న వాళ్ళు, స్కూల్కి వెళ్తున్న పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా సేమ్ ఇదే రొటీన్ తప్పదు. ఆల్మోస్ట్ అందరి మామ్స్కి ఇది తప్పని రొటీన్. చిన్న చిన్న బాక్సెస్ క్లీన్ చేయడము, వాటిని మళ్ళీ ఆర్గనైజ్ చేసుకోవడం, మళ్ళీ టుమారోకి సెట్ చేసుకోవడం, ఇవన్నీ బిగ్ టాస్క్ లాగా అనిపిస్తుంది. సో నేనైతే కిచెన్లో మొత్తం ఏవైతే క్లీన్ చేసిన వెజల్స్ ఉన్నాయో అన్నీ సర్దేశాను. నెక్స్ట్ ఇదైతే నేను మిల్క్ ప్రెషర్ కుక్కర్ కొనుక్కున్నానండి. ఏదైనా ఎప్పుడైనా హడావిడిగా ఉన్నప్పుడు మిల్క్ అనేది పొంగిపోతూ ఉంటుంది తెలియకుండానే. సో ఎప్పుడైనా నేను బిజీగా ఉన్న డేస్లో ఉపయోగపడుతుంది. మ్యాక్సిమం టైం నేనైతే కిచెన్లోనే ఉంటాను, స్టవ్ దగ్గరే ఉంటాను. బట్ ఏదైనా వర్క్ హెవీగా ఉన్న రోజు నేను కిచెన్లో కాకుండా ఇంకా వేరే ఏదర్ లివింగ్ రూమ్ ఆర్ బెడ్రూమ్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ టైంలో ఈ మిల్క్ ప్రెషర్ కుక్కర్ అయితే బాగా ఉపయోగపడుతుంది నాకైతే. సో ఇందులో ఈ హోల్లో మనం వాటర్ పెట్టేయాలి. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పెట్టచ్చు. వాటర్ పెట్టేసి జనరల్ నార్మల్గా ఇందులో మిల్క్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేయడమే, సిమ్లో పెట్టేస్తాను. సో ఒక 10 మినిట్స్కి విజిల్ అయితే వస్తుంది. చాలా బాగా వర్క్ అవుతుంది నాకైతే. అండ్ మిల్క్ కూడా నాకు చెడిపోవట్లేదండి, విరిగిపోవట్లేదు. ఎందుకంటే ఇందులో హీట్నెస్ అనేది చాలాసేపు ఉంటుంది, హీట్ ప్రిజర్వ్ అవుతుంది. సో మనం ఫ్రిడ్జ్లో పెట్టకున్నా కానీ ఇందులో కాంచి పెట్టేసామంటే ఈవినింగ్కి ఏం పాడవట్లేదు. సో ప్రస్తుతం నాకైతే నో ఫ్రిడ్జ్ డేస్ నడుస్తుంది. మా ఫ్రిడ్జ్ అయితే డ్యామేజ్ అయ్యింది డ్యూ టు కంటిన్యూస్ రెయిన్స్, వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ వచ్చి ఫ్రిడ్జ్లోని కంప్రెసర్ అండ్ మదర్ బోర్డ్ రెండూ పోయాయి. సో కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే కంప్రెసర్ రీప్లేస్ చేస్తాము, మీకు వారంటీ ఉంది, బట్ మదర్ బోర్డు మీరే తెచ్చుకోవాలి అని చెప్పారు. సో అందుకోసం అని చెప్పి వాళ్ళు దగ్గర 1 మంత్ వెయిట్ చేయిస్తున్నారు. సో ఇక్కడ మిక్సీలో నేను ఏం గ్రైండ్ చేశానంటే, మనం సోకుడు ఉలవలు ఉన్నాయి కదా స్ప్రౌటెడ్, ఇవన్నీ స్టీమ్ చేసి బాయిల్ చేసి పక్కన పెట్టేసుకుంటాము. తర్వాత ఒక టమాటా, కర్రీ లీవ్స్, గార్లిక్, మీరు కుదిరితే ఇంకొకటైనా వేసుకోవచ్చు. ఇందులో ఉలవలు ఇవన్నీ వేసి గ్రైండ్ చేసి పేస్ట్ పెట్టేసుకుంటాను. ఇది మన యొక్క రసానికి స్పెషల్ అడిషన్ అండి. దీనివల్లే ఎక్కువ టేస్ట్ అనేది వస్తుంటుంది.
సో దెన్ ఇట్స్ మై మీ టైమ్. సో బయట వెదర్ని అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. సో ఇక బట్టలన్నీ ఆరేసింటే అవన్నీ తీసి ఇంట్లో పెట్టేసుకుంటాను. సో ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది, చాలా మటుకు ఒకసారి ఏంటి చాలాసార్లు ఉంటుంది, ఇంట్లో ఉండి మళ్ళీ హ్యాపీగా ఇవాళ పౌర్ణమి రోజు, అందుకే ఎంత అందంగా ఉండిందో ఈవినింగ్ తులసి పూజ చేసేటప్పుడు. సో ఈ క్లిప్పింగ్స్ అన్నీ ఎంత బాగా వచ్చాయో, అలా కాజీ లైట్లో ఈవినింగ్ ఎంత బాగుందో తులసమ్మకి పూజ చేస్తూ ఉంటే. ఎవ్రీ ఈవినింగ్ మనం తులసమ్మకి పూజ చేసుకుంటే ఇల్లంతా ప్రశాంతంగా, మనసంతా ప్రశాంతంగా, ఏదో ఒక కొత్త కాన్ఫిడెన్స్ వస్తున్నట్లు అనిపిస్తుంది. సో నేనైతే వీడియోలో స్టార్టింగ్లో ఉలవల రసం అని చెప్పాను కదా, సారీ అండి, ఇదైతే అలసందలతో చేసినటువంటి రసము. రెండు సేమ్ ప్రాసెస్, నేను వీక్లీ ట్వైస్ చేస్తూ ఉంటాను. ఉలవలతో రసం లేదా అలసందలతో రసం, అలసందల కట్టుచారు అంటారు కదా, అదే అండి. సో ఇక ఇవన్నీ జనరల్గా మనం రసానికి తర్వాత పెట్టేస్తాం కదా, అలా పెట్టేస్తున్నాను. మనం ఏదైతే మిక్సీ జార్లో వేసుకున్నామో ఈ గ్రైండింగ్ పేస్ట్, ఇదంతా తర్వాతలో పెట్టేసి బాగా బాయిల్ చేయాలండి. బాయిలింగ్ అవ్వాలి, అప్పుడే ఇందులో టేస్ట్ ఉంటుంది. ఇందులో కొంచెం ఇంగువ, పసుపు, ఈ టమాటా, అలసందలు, గార్లిక్, కొత్తిమీర, కరివేపాకు మిక్సీ పట్టాం కదా, దాంట్లోనే కొంచెం చింతపండు కూడా వేసేసాను. అన్నీ కలిపి మిక్సీ పట్టేసి ఇలా తర్వాతలో పెట్టేయాలి. బాయిలింగ్ వచ్చేంత వరకు మనం బాయిల్ చేయాలి. లాస్ట్లో ఇంగువ పౌడర్ వేసుకోవాలి. మీకు కుదిరితే ఇలా మొలకెత్తిన అలసందలు కూడా వేసుకోవచ్చు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ జస్ట్ స్కిప్ చేసేయచ్చు. జస్ట్ రసం తీసుకున్నా కానీ చాలా హెల్తీ, డైజెషన్కి కూడా బాగా ఉపయోగపడుతుందండి. మా ఇంట్లో అయితే వీక్లీ ట్వైస్ ఖచ్చితంగా చేసుకుంటాము. సో ఇందాక నేను ఒక టాపిక్ స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసాను కదా. సో ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుంది, ఇంట్లో ఉండాలి, హ్యాపీగా ఇంటి పనులు చేసుకుంటూ ఉండాలి, పీస్ఫుల్గా, ప్లెజెంట్గా, ఎటువంటి వర్క్ స్ట్రెస్ అనేది లేకుండా అనిపిస్తుంది. బట్ లైఫ్లో మనకంటూ కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి కదా, అందుకోసమని కొద్ది రోజులైతే నేను జాబ్ చేయాలనుకుంటున్నాను. సో ఇంకా తర్వాత ఇవాళ వేడి అన్నం, అలసందల కట్టుచారు విత్ అవర్ ఆల్ టైమ్ ఫేవరెట్ వడియాలు. సో నేను యూట్యూబ్ షార్ట్స్ అండ్ రీల్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా. సో అందులో లాస్ట్ షార్ట్ ఏదైతే మీ అండ్ మై మాన్సూన్ ఫ్లవర్స్ అని ఒక చిన్న షార్ట్ చేశాను. దానికి ఒక భవానీ గారని, తను మన సబ్స్క్రైబర్ ప్లస్ మన ఫాలోవర్, తను కామెంట్ చేశారు, మీ వ్లాగ్స్ చాలా న్యాచురల్గా ఉంటాయి, పీస్ఫుల్గా, ప్లెజెంట్గా అండి అని. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ కమెంట్ నాకు చాలా మోటివేషన్ అండ్ బూస్ట్ని ఇస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ భవానీ గారు. కీప్ కమెంటింగ్ ఆన్ మై ఛానల్, కీప్ ఇన్ టచ్ విత్ మీ. సో ఇవాల్టి డిన్నర్ అయితే ఈ అలసందల చారులో వడియాల్ని ఇలా స్మాష్ చేసుకొని ఇందులో మిక్స్ చేసుకొని తింటే ఉంటుంది అద్భుత. ఇక ఏ బిర్యానీలు మనకు అవసరం లేదు, అంత బ్యూటిఫుల్గా, అంత టేస్టీగా ఉంటుందండి. సో నైట్కి నేను ఎక్కువ సింపుల్ రెసిపీసే చూస్ చేసుకుంటాను. మార్నింగ్ కొంచెం ఎనర్జీ ఉంటుంది, పిల్లలకి హెల్తీ ఫుడ్కి మెయిన్గా ప్రయారిటీ ఇస్తాను మార్నింగ్ టైమ్స్. నైట్ డిన్నర్కి వచ్చేతలకి నా దగ్గర ఎనర్జీ ఉండదు, పిల్లలకి నేను కూడా బతిమాలి తినిపించలేను. సో అందుకని చెప్పి ఇలా వీక్లీ ట్వైస్ ఏదో ఒక ప్రోటీన్ టచ్ ఉండేటువంటి వాటితో డిన్నర్ ప్లాన్ చేస్తూ ఉంటాను. ఇంకా యాజ్ యూజువల్ పిల్లలకి టీవీ టైం చూసిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసేసాను. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ సీ యూ సూన్ ఇన్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్యూటిఫుల్ వ్లాగ్స్. మన ఛానల్లో కిచెన్కి సంబంధించినటువంటివి, ఆర్గనైజింగ్, డీక్లటరింగ్ గురించి, హ్యాబిట్స్ గురించి, ప్రొడక్టివ్ మార్నింగ్ రొటీన్స్ ఇవన్నీ ఉన్నాయి. గో అండ్ చెక్అవుట్. థ్యాంక్ యూ.